2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, తల్లిదండ్రులు ఒక్కసారి విల్లు రాసిన తర్వాత వాళ్ళ మరణాంతరం పిల్లల్లో కూడా ఎలాంటి వివాదం లేనప్పటికీ కూడా విల్లుకు సంబంధించి ఒకవేళ కనుక ఆ విల్లుని మనం నిరూపించాలి అంటే ఎవిడెన్స్ అనేది అవసరం అంటారా? దీని గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి, ఎలాంటి సెక్షన్స్ వీటికి వర్తిస్తాయి అంటారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? ఈ విషయానికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు 2025లో అరవింద్ కుమార్ అండ్ సంజయ్ కుమార్ మెహతా అన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జెస్ గారి యొక్క తీర్పు జడ్జిమెంట్లో ఒక విషయం క్లియర్గా చెప్పారు. దీని ప్రకారం ఏంటంటే సెక్షన్ 68 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెక్షన్ 68 ప్రకారం ఒక విలునామాని కన్ఫర్మ్ చేయాలంటే వారసుల మధ్య ఎటువంటి విభేదాలు లేనప్పటికీ కూడా, అంటే ఆ వారసుల మధ్య మాకు ఎటువంటి డౌట్ లేదు, వీఆర్ వెరీ క్లియర్, మా ఫాదర్ గారు రాసినారు లేదా మా మదర్ రాసిన వీలునామా ఏదైతే ఉందో దాంట్లో వెరీ క్లియర్, మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పినప్పటికీ కూడా అటువంటి సందర్భంలో కూడా కోర్టు దాన్ని యాక్సెప్టెన్స్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే ఎవరైతే విట్నెసెస్ లో ఉన్నటువంటి అట్లీస్ట్ ఒక పర్సన్ వచ్చి కోర్టులో ప్రెజెన్స్ అయ్యి ఆ యొక్క ఇష్యూని చెప్పినప్పుడు మాత్రమే ఆ యొక్క విల్ అనేది వ్యాలిడిటీ వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టులో ఇప్పుడు నేను చెప్పినటువంటి అరవింద్ కుమార్ అండ్ సంజయ్ కుమార్ మెహతా గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అంటే ఏమిటంటే ఇక్కడ ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక తండ్రి తన 2 ఎకరాల పొలాన్ని తన పెద్ద కొడుకు రాసేసాడు. రాసేసిన తర్వాత చిన్న కొడుకు కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేదు, తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ విషయం మీద చిన్న కొడుకు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఇద్దరు యాక్సెప్టెన్సే. అప్పుడు పెద్ద కుమారుడు తన ప్రాపర్టీని మ్యూటేషన్ చెప్పి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంఆర్ ఆఫీస్లో అబ్జెక్షన్ చెప్పి కోర్టు నుంచి మీరు ఒక ప్రొబేట్ సర్టిఫికేట్ తీసుకొని రండి అన్నారు అనుకోండి. అటువంటి సందర్భంలో కోర్టు ముందుకు వెళ్ళేటప్పుడు కోర్టు దీన్ని మీరిద్దరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఓకే ఈ విల్లు కూడా యాక్సెప్టెన్స్ అని చెప్పి 80% కోర్టు ఇవ్వదు. ఇట్స్ ఎ వెరీ కీలకమైన పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. అంటే వారసుల మధ్య అంటే కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా కొడుకులు ఒక ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురు, లేదా ఒక కొడుకు ఒక కూతురు, మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా వారి మధ్య ఎటువంటి విభేదాలు లేనప్పటికీ కూడా కోర్టు మాత్రం అబ్జెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ విల్ డాక్యుమెంట్ అండర్ ద సెక్షన్ 68 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం, ఆ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సాక్ష్య నిరూపణ అన్నది లేకుండా ఈ విల్లును మాత్రం మేము ప్రామాణికంగా పరిగణించలేము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఏంటంటే, సరే మేమందరం ఓకే అంటే కోర్టుకు మధ్య నుంచి అభ్యంతరం ఏంటండి అని చాలా మందికి ఈ వీడియో చూస్తున్న మన మిత్రులు చాలా మంది అనుమానం రావచ్చు. మా మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు కదా, మేమే యాక్సెప్టెన్స్ ఇస్తున్నాం కదా, అటువంటిప్పుడు కోర్టుకు ఎందుకండి అభ్యంతరం అని చాలా మంది మెదలు తొలిచే ప్రశ్న ఇది. కానీ గుర్తుపెట్టుకోవాలి, విల్ డాక్యుమెంట్ అనేది ఒక సెన్సిటివ్ డాక్యుమెంట్. ఎందుకంటే ఆ డాక్యుమెంట్ ఆ పర్సన్ చనిపోయిన తర్వాత వ్యాలిడిటీకి వస్తుంది కాబట్టి దానికి లీగాలిటీ ఉండాలి, దానికి ఒక డాక్యుమెంటేషన్ వ్యాలిడిటీ ఉండాలంటే తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్ అన్నది కోర్టు ముందుకు వెళ్ళేటప్పుడు కోర్టులో ప్రూవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వితౌట్ సాక్ష్యాధారం లేకుండా ఈ డాక్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదని చెప్పి రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే దీనికి మనం కాస్త లోతుల్లోకి వెళ్తే మరి కాస్త పరిశీలించినట్లయితే ప్రాపర్టీ వారసులకు వెళ్ళిపోయింది, వారసులు ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీని మ్యూటేషన్ చేయాలన్నా, రెవెన్యూ రికార్డ్స్ లో నేమ్ ఎన్రోల్ చేయాలన్నా, లేకపోతే మార్టిగేజ్ పెట్టి లోన్ తీసుకోవాలనుకున్నా, ఇలాంటి సందర్భాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ లేదా బ్యాంకింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో. కోర్టుకి ఎందుకు వెళ్తాం? మనం కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మా తండ్రి గారు విలునామా రాస్తారు, మేము తీసుకుంటున్నాం ఆ ప్రాపర్టీని, నేను ఎవరికైనా గిఫ్ట్ డీడ్ ఇస్తున్నాను, ఎవరికైనా చేస్తున్నాను అంటే ఇబ్బంది లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రాబ్లం ఉండదు. కానీ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రొబేట్ అంటారు. ప్రొబేట్ సర్టిఫికేట్ రిక్వైర్మెంట్ అని కొన్ని సందర్భాలు అవసరం పడుతుంది. ప్రొబేట్ సర్టిఫికేట్ అని ఒకటి ఇష్యూ కావాలి, అది కోర్టు మాత్రమే ఇస్తుంది ప్రొబేట్ సర్టిఫికేట్. ఈ ప్రొబేట్ సర్టిఫికేట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, భారతదేశ వ్యాప్తంగా చట్టం అంతా అమలయ్యేటప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రొబేట్ సర్టిఫికేట్ అవసరం లేకుండా కూడా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అది కొన్ని సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రొబేట్ సర్టిఫికేట్ అవసరం. 1908 యాక్ట్ చట్టం ప్రకారం, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ప్రొబేట్ అవసరం లేకుండా చాలా రాష్ట్రాల్లో అమలులోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మన ఏపీ తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి ప్రొబేట్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు. ఎక్కడ అవసరం పడుతుందంటే చెన్నై, ముంబై,
కోల్కతా ఈ ప్రాంతాల్లో ఈ మహానగరాలు ఈ కాస్మోపాలిటన్ సిటీస్లో కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఒక విల్లు ద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరగాలని మాత్రం తప్పనిసరిగా ప్రొబేట్ సర్టిఫికేట్ అవసరం. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రాపర్టీస్ కానీ ఇక్కడే పర్చేజ్ చేయట్లేదు. ఇది ముంబైలోనో లేకపోతే మీరు కోల్కతాలోనో లేకపోతే బాంబేలో మన చెన్నైలోనో చేసేటప్పుడు మాత్రం ప్రొబేట్ సర్టిఫికేట్ అవసరం. బట్ మన ఏపీ తెలంగాణలో లేదు. అంటే ఏపీ తెలంగాణలో ప్రొబేట్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోతాయంటే అవునండి, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రొబేట్ సర్టిఫికేట్ లేకుండా కూడా రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. కానీ బ్యాంకర్స్ అబ్జెక్ట్ చేయొచ్చు. బ్యాంక్ ఒక మార్టిగేజ్ లోన్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేయకూడదని ప్రత్యేకంగా లేదు, వాళ్ళు అడగొచ్చు దాన్ని. ఎందుకంటే ఎవరైనా ఇంకో పర్సన్ వచ్చి నాకు కూడా ఈ ప్రాపర్టీ ఇచ్చారని చెప్పి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి ఒక లెటర్ పట్టుకొచ్చి మీ ఫాదర్ మాకు కూడా ప్రాపర్టీ ఇచ్చాడని చెప్పి చూపించేటప్పుడు ఆ వివాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంకర్స్ పర్టికులర్ గా కొన్ని నేషనల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క విలునామా మీద లోన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం కోర్టు నుంచి మీరు ప్రొబేట్ సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పి కొన్ని ప్రత్యేక బ్యాంక్స్, నేను పేర్లు చెప్పను ప్రత్యేకించి బ్యాంక్స్, కానీ లోన్స్కి వెళ్ళేటప్పుడు పెద్ద స్థాయిలో లోన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ప్రొబేట్ సర్టిఫికేట్ అడుగుతాయి. అటువంటి సందర్భాల్లో వారసుల మధ్య విభేదాలు లేవని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పి వాళ్ళు విల్లింగ్ లెటర్ ఇచ్చినా, అంటే వీఆర్ వెరీ క్లియర్, మా మధ్య ఎటువంటి కాన్స్పిరసీ లేదు, మా మధ్య ఆ విల్లుని మేము ఛాలెంజ్ చేసే అవకాశం లేదని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ప్రొబేట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కోర్టు ముందుకి వివాదం వచ్చింది, ఇందులో వారసులు ఉన్నారు, సో తండ్రి వీలునామా రాశాడు కాబట్టి వారసులకి వెళ్ళాలి, సో వారసులు కూడా అభ్యంతరం లేదు, తండ్రి వీలునామా రాశాడు, అవును అబ్జెక్షన్ లేదు, కరెక్టే. కానీ ఈ వీలునామా కరెక్టా కాదని చెప్పడానికి మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం సెక్షన్ 68 ప్రకారం మాత్రం కోర్టు అబ్జెక్ట్ చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో విట్నెసెస్ లో కింద సంతకాలు పెడతారు. అంటే ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు హాజరవ్వాలి. హాజరయ్యి అవును మేము అతను చనిపోయిన వ్యక్తి ఈ యొక్క విలునామా రాసేటప్పుడు మేము అక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లో ఉన్నాం, అది నా సంతకమే అని చెప్పి విట్నెసెస్ లో ఏ ఇద్దరిలో ఒకరు వచ్చినా సరిపోతుంది దీనికి సంబంధించి. కానీ ఇక్కడ మనోడు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వీలునామా మరి ఏం సార్ వీలునామా రిజిస్ట్రేషన్ చేసేస్తే ఇది అవసరం లేదా అని కొంతమంది మిత్రులు కూడా డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు వీలునామా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఎక్కడ లేదు. 80s లో 90s లో చాలా మంది వీలునామా ద్వారా ప్రాపర్టీస్ తమ వారసులకు ఇచ్చే సందర్భాల్లో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయరు. ఇటీవల కాలంలో కూడా జరుగుతుంది. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మేము ఇప్పుడు మా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి మేము సజెస్ట్ చేస్తున్నాం, అయ్యా ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని ఏదైతే మీరు వీలునామా రాస్తున్నారో దీన్ని రిజిస్టర్ చేసుకోండి. అంటే మీరు అన్నట్టుగానే ఒకప్పుడు లేదు, ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకోమని అడ్వకేట్స్ మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు విల్లుని మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే? ఇప్పుడు వీలునామా అన్నది మనం ఒక ప్రాపర్టీ ఉంది, నేను హద్దులు నిర్ణయం చేసుకున్నా, నా ప్రాపర్టీ ఒక 4 ఎకరాల పొలం, నేనే డాక్యుమెంట్ రాశాను, నా హద్దులు నాకు తెలుసు అని చెప్పి మొదటి భాగంలో కొడుకు ఉండాలి, రెండో భాగంలో కూతురు ఉండాలి, మూడో భాగంలో కొడుకు ఉండాలి, మనవడు ఉండాలి, సమ్ ఏదో ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా వీలునామా నేను రాసిన హద్దులు చెప్పేటి నేను ఒక వీలునామా రాసిన అనుకోండి, దాన్ని డాక్యుమెంట్ అని మాత్రమే అంటారు. కానీ వెన్ ఆ డాక్యుమెంట్ తీసుకెళ్లి మనం దాన్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అది లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. అంటే ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో దానికి ఒక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్కి వాల్యుయేషన్ మనం ఎప్పుడైతే గవర్నమెంట్కి పే చేస్తామో ఒక లీగల్ డాక్యుమెంట్ వస్తుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మీరు బాగానే చెప్పారు, నేను విట్నెసెస్ పక్కన పెడదాం కాసేపు, నేను డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నా డాక్యుమెంట్ లీగాలిటీ కదా, ఇప్పుడు విట్నెసెస్ అవసరం లేదు కదా, ఇప్పుడు మేమందరం అంగీకరించాం, డాక్యుమెంట్ ఈజ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్, సో ఇటువంటి సందర్భాల్లో మరలా మాకు అవసరం లేదు కదా అన్నప్పుడు కూడా కోర్టు ఆ సందర్భంలో కూడా అబ్జెక్షన్ చేస్తుంది అండర్ ద సెక్షన్ 68 ప్రకారం. మీరు రిజిస్ట్రేషన్ అంటే ఎక్కడ కూడా మన సెక్షన్స్ లో విల్ అనేది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఎక్కడ క్లాజ్ లేదు. కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇట్ ఇస్ గుడ్, లీగల్టీ, అది మీ మీద జరిగిన డాక్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్, అంటే ఇది ఒక్కడ జరిగింది అని చెప్పి మీకు అథెంటికేషన్ ఉంది. కానీ ఇక్కడ ఆ డాక్యుమెంట్ సెన్సిటివ్ డాక్యుమెంట్, అది ప్రూవ్ కావాలి, ఎస్ ఇస్ జెన్యూన్ డాక్యుమెంటే అని తెలియాలంటే ఆ కిందన విట్నెస్లు ఎవరైతే పెట్టారో అందులో అట్లీస్ట్ ఒక పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ ఎప్పుడైతే విల్ డాక్యుమెంట్ మీద ప్రాబ్లమ్, అంటే విల్ డాక్యుమెంట్ మీద ప్రొబేట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలన్నా, లేదా విల్ డాక్యుమెంట్ లో ఎటువంటి ఇబ్బందులు ఎవరో థర్డ్ పార్టీ సమ్ XYZ వచ్చి ఈ ప్రాపర్టీ మాది అని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేసినా, అటువంటి సందర్భాల్లో కూడా కొడుకులు మాకు ఈ ప్రాపర్టీ ఎటువంటి ఇబ్బందులు లేవు, వీఆర్ వెరీ క్లియర్, మా నాన్నగారు రాసిన డాక్యుమెంట్ కావచ్చు, అంటే టెస్టేటర్ అంటారు, మేల్ రాసే టెస్టేటర్ అంటారు, ఫీమేల్ రాసే టెస్టేట్రిక్స్ అంటారు. చాలా మందికి విషయం తెలియదు, డాక్యుమెంట్ అడుగుతారు, డాక్యుమెంట్ రాసేసుకుంటారు, అక్కడ వాడికి టెస్టేటర్కి టెస్టేట్రిక్స్ కూడా డిఫరెన్స్ తెలియదు. వాడు ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది, ఈ 5 కోట్ల ప్రాపర్టీ ఒక చిన్నదో పెద్ద ప్రాపర్టీ ఉంటుంది, అక్కడ కాస్త ఇబ్బంది పడి ఆ డాక్యుమెంట్ రైటర్కి 10,000 20,000 రూపాయలు ఇచ్చేసి రాసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అది కూడా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. అందుకని ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో వాడికి టెస్టేట్రిక్స్ కూడా తెలియదు, అంటే ఎక్కడ ఏ వర్డ్ వాడాలి, ఏ టెర్మినాలజీ వాడాలి కూడా వాడికి తెలియదు అక్కడ. సో దానివల్ల లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మైండ్ యువర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ
ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా కోర్టుకి ఇన్ఫ్లుయెంట్ అవుతా కోర్టుకి వెళ్ళేటప్పుడు మాత్రం సాక్ష్యం అనేది తప్పనిసరిగా కావాలి. వితౌట్ సాక్ష్యం లేకుండా డాక్యుమెంట్ వెరిఫై చేయకుండా చేస్తే అది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. లోవర్ కోర్ట్స్ ఏదైతే జెన్యూన్ అని చెప్పి ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళా అండర్ ద 1872 సెక్షన్ 68 ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఎవిడెన్స్ లేకుండా విల్ డాక్యుమెంట్ అనేది మనం కన్ఫర్మ్ చేయడం అనేది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు మన ధర్మాసనం తీర్పు చేయడం కూడా జరిగింది. శ్రీ గారు, అంటే ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా వీలునామాకి సంబంధించి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అన్నా ఎవరైనా అలా ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? తప్పనిసరిగా శ్రీ గారు, ఇటువంటి ప్రాపర్టీస్ ఇష్యూస్ లో ఇటువంటి విల్లు రాసే సందర్భంలో తప్పనిసరిగా ఒక అడ్వకేట్ సంప్రదించండి. మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ ఉంది, వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. బట్ ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్ తో డాక్యుమెంట్ రాసుకోవడం వల్ల మీ తరువాత మీ తదనంతరం మీరు ఎంతో కష్టపడి మీ ఆస్తిని మీరు కూడబెట్టుకున్నారు. ఆ ఆస్తిని మరలా ఎటువంటి వివాదాలు లేకుండా మీ ముందు తరాలకు అందజేయాలంటే మాత్రం తప్పనిసరిగా ఎంత శ్రద్ధగా అయితే మీరు ప్రాపర్టీని సేకరించారో అదే శ్రద్ధగా ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. మమ్మల్ని కూడా మీరు అప్రోచ్ కావచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా న్యాయపరంగా ఏదైనా వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.